ఇప్పుడు నేను చూపించే రెసిపీ ముందు ఎలాంటి నాన్ వెజ్ కూడా పనికిరాదండి. అంత బాగుంటుంది, చూస్తూనే ఆహా అనిపించేలా ఉంటుంది. అదే మా అమ్మ చేసిన మట్కా బిర్యానీ అండి. చూస్తేనే ఆహా అనిపించేలా ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ఒక బౌల్ తీసుకొని అందులోనే నేను 1 కప్ తీసుకున్నాను. మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఆ క్వాంటిటీని బట్టి తీసుకోండి. అన్ని వెజిటేబుల్స్, క్యాప్సికమ్, బఠానీ, క్యారెట్, క్యాలీఫ్లవర్, ఆలు, పన్నీర్, స్వీట్ కార్న్స్ అండ్ బీన్స్ అన్నీ వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, పసుపు అండ్ అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీ మసాలా వేసుకొని అందులోనే కర్డ్ వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకంతా పట్టేలా బాగా కలిపి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక ఈ మట్కా బిర్యానీ విషయానికి వస్తే చూస్తూనే ఆహా అనిపించేలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ ఫుడ్ ముందు ఎలాంటి నాన్ వెజ్ కూడా పనికిరాదు, అలా ఉంటుంది. అంత బాగుంటుంది. నోట్లో వేసుకోగానే స్పైసీనెస్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. చూస్తేనే అనిపిస్తుందండి, అబ్బా ఇది కాదా ఫుడ్ అన్నంతలా ఉంటుంది, అంత బాగుంటుంది. ఇలా అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక వేరొక బౌల్ తీసుకొని ఈ బిర్యానీకి బాస్మతి రైస్ అంటే చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ వరకు నానబెట్టేసుకోండి. ఇక మనం ఇందాక కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని అంతా కలిసేలా బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. వేరొక సైడ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మట్కా బిర్యానీకి కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ప్రాసెస్ విషయానికి వస్తే బగారా ప్రిపరేషన్. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్లోనే హోల్ బగారా ఐటమ్స్ అండ్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ అనేది మరిగేంత వరకు ఉంచుకోండి. వాటర్ అనేది మరిగేంత వరకు మనం ఇందాక వెజిటేబుల్స్ కలిపి పెట్టుకున్నాం కదా, అందులోనే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది మరిగిన తర్వాత బాస్మతి రైస్ వేసుకొని రైస్ని అనేది ఒక 70% వరకు మాత్రమే ఉడికించుకోండి. ఎక్కువగా అవసరం లేదు, 70% మాత్రమే రైస్ని అనేది ఉడికించుకోవాలి. ఇది అవుతున్న టైంలోనే వేరొక సైడ్ మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్న బౌల్లోనే అదే ఆయిల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని హీట్ ఎక్కాక అందులోనే బగారా ఆకు, చెక్క, 2 ఇలాచి, జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో వెజిటేబుల్ మిశ్రమాన్ని వేసుకొని ఆయిల్లో అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కర్రీని అనేది ఉడికించుకోండి. ఇక ఈ బాస్మతి రైస్ విషయానికి వస్తే ఈ బగారా 70% మాత్రమే ఉడకాలి. 70% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ అనేది పోయేంత వరకు వడగట్టుకేసుకోవాలి. అప్పుడప్పుడు ఈ కర్రీ మూత అనేది ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండండి. అప్పుడు కర్రీ అనేది అడుగంటుకోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటూ ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బగారా వాటర్ ఉన్నాయి కదా,
ఆ వాటర్ని కర్రీలోకి వేసుకోండి. ఈ వాటర్ వేసుకోవడం ద్వారా ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది కర్రీలోకి వెళ్ళి బాగుంటుంది. ఈ వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కర్రీని అనేది ఉడికించుకోండి. 5 మినిట్స్ వరకు కర్రీ అనేది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్ విషయానికి వస్తే ఒక కుండని తీసుకోవాలి. అదే కుండలో నెయ్యి వేసుకొని నెయ్యిని ఆ కుండకంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ వచ్చేసి కర్రీ వేసుకోవాలి. కర్రీ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆ బగారా రైస్ని వేసుకోవాలి. ఈవెన్గా ఫస్ట్ నెయ్యిని కుండ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కర్రీ వేసుకున్న తర్వాత రైస్ వేసుకొని రైస్ పైనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అండ్ జీడిపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపించిన విధంగానే నెక్స్ట్ లేయర్ కూడా అలాగే కర్రీ, రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు వేసుకొని అంతా ఈవెన్గా వేసుకున్న తర్వాత పైనుండి కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇక ఈ మట్కా బిర్యానీ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. ఎలాంటి నాన్ వెజ్ కూడా పనికిరాదు. నాన్ వెజ్ లవర్స్ కూడా మర్చిపోతారు ఈ మట్కా బిర్యానీ ముందు, అంత బాగుంటుంది. సేమ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇక కలర్ విషయానికి వస్తే కలర్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి గ్లాస్లోకి లైట్గా పసుపు వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో పైనుండి లైట్గా వాటర్ అనేది వేసుకోండి. సేమ్ కలర్ వేసుకుంటే ఎలా వస్తుందో అలాగే ఉంటుంది. కలర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలా చేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు మాత్రమే ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆహా అనిపించేలా ఉండే మా అమ్మ చేతి వంట మట్కా బిర్యానీ అనేది రెడీ అండి. ఎలా వచ్చిందో లాస్ట్ వరకు చూసి మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.